అంటే ఇప్పుడు ఆల్రెడీ క్రెడిట్ ఇచ్చుకొని జాకీలు పెడుతున్నారు కదండి. అసలు చంద్రబాబు నాయుడే లేపాడు. చంద్రబాబు నాయుడు వల్లే 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠంపై బీజేపీ కూర్చుంది అని చెప్పేసి, గద్దెనెక్కింది అని చెప్పేసి రాస్తున్నారు. అది ఏ, మాకు దాని గురించి పెద్దగా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఒకటండి, ప్రతి స్టేట్ లో అక్కడున్న లోకల్ సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్, అక్కడున్న రాజకీయాలు, అక్కడున్న కులాల ఈక్వేషన్స్, అక్కడున్న మతాల ఈక్వేషన్స్, ఇవన్నీ కూడా దే ప్లే మేజర్ రోల్. ఆఫ్ కోర్స్ కులాలు మతాలు అన్నవి ఢిల్లీలో కొంచెం తక్కువ ఉంటాయి, ఎందుకంటే 80%, 85% ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. సో ఎవ్రీథింగ్ వీ నీడ్ టు టేక్ ఇన్ టు మెజారిటీ కన్సిడరేషన్. మెజారిటీ మైగ్రెంట్స్ అండి ఉండేది, అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు. అవును, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇట్స్ టూ అర్లీ అండి. మనకి ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే, ఇప్పుడు రూలింగ్ లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. సో చంద్రబాబు నాయుడు రూలింగ్ లో ఉన్నాడు. సో వీ కెన్ టేక్ ఇట్ దట్ వే. అంతే అండి. ఇంకా మా సైడ్ నుంచి మేము పాజిటివ్స్ తీసుకోవాలంటే మేము అలాగే తీసుకుంటాం. అంటే మీరు ఎలాగ అనుకూలంగానే ఉన్నారుగా, మీకు అందుకనే పెద్దగా ఇబ్బంది రాలేదు. అంటే సాధారణ సూత్రీకరణ అండి ఇది, నేనేం కొత్త కనుక్కుందేం కాదు, జనరల్గా జరుగుతున్న అబ్జర్వేషన్. ఇంకోటి ఏంటంటే నేషనల్ మీడియా రాసింది ఆల్రెడీ, సెంటర్ తోటి గిల్లి గజ్జాలు పెట్టుకున్న ఇన్స్టెన్సెస్ అన్నీ మెన్షన్ చేస్తూ ఎన్టీఆర్, దేవేగౌడ, తర్వాత సబ్సీక్వెంట్గా మమతా బెనర్జీ, వీళ్ళందరూ ఎలా ఇబ్బంది, కేసీఆర్ కూడా ఇలాగే పెట్టుకున్నారు, ఇబ్బంది పడ్డారు, హీ లాస్ట్ పవర్, అండ్ కేజ్రీవాల్ కూడా. సో ఇవన్నీ గమనంలోకి తీసుకునే చంద్రబాబు గారు గమ్మునున్నారు ప్రస్తుతానికి అండర్స్కోర్ చేసి రాశారు. రేపు పొద్దున నితీష్ కుమార్ లాగా ఏదైనా అవకాశం దొరికితే ఆయన కూడా రివోల్ట్ అవుతారు అనే పద్ధతిలో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఆ లక్షణాలు లేవు, బీజేపీకి అణిగి మణిగి ఉంటారు. ఇప్పుడు 2019 మేము మాట మార్చింటే మీరు ఈ మాట అనొచ్చండి. మేము ఏ రోజు కూడా కేంద్రంలో ఉన్న ఎవరితో, ఇప్పుడు కాంగ్రెస్ తో కూడా మేమేం గిల్లి కజ్జాలు పెట్టుకొని కొట్టుకొని నల్ల షర్ట్ వేసుకొని హూ ఈజ్ మోదీ వైఫ్ అని ఎప్పుడు మేము మాట్లాడలేదు. అంటే చెప్తున్నాను, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మేము సమదూరంలోనే ఉన్నాము. మాకు కావాల్సింది రాష్ట్ర ప్రగతి, రాష్ట్రానికి ఏదైనా కేంద్రం నుంచి మనకు నిధులు వస్తాయా, లేకపోతే మనకు ఏమైనా వనరులు వస్తాయని ఆలోచన చేస్తూ చేసింది తప్పితే గిల్లి కజ్జాలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటికీ కూడా మా నాయకుడు బీజేపీకి అగేన్స్ట్ గా వెళ్ళి ఏదైనా చేస్తాడని నేను అనుకోనండి, మాకు అవసరం కూడా లేదు. రెండోది, మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి బీజేపీతో అండర్లైన్ అన్నారు కదా, ప్రస్తుతానికని నాకు తెలిసి అతను కూడా బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తాడని నేను అనుకోనండి. చంద్రబాబు నాయుడు చాలా భయస్తుడు. బీజేపీ ఇస్ ఫార్చునేట్ ఇనఫ్ టు హ్యావ్ టూ స్ట్రాంగ్ ఎలీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఒకటి వైఎస్ఆర్సీపీ, రెండు టీడీపీ అనుకోవచ్చా? మేము అల్లి అని ఎప్పుడు చెప్పలేదండి. మేము ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకోలేదు, అధికారికంగా చెప్పలేదు. నేను బయట అంటే మీడియాలో చూసి నేను కూడా చెప్తున్నానండి, బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఎలక్షన్స్ ముందు ప్రతిపాదన పంపించిన మాట వాస్తవము. కానీ వాళ్ళ ఓటు బ్యాంకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు, వాళ్ళ ఐడియాలజీస్ మా ఐడియాలజీస్ వేరని వద్దు